బాబాయ్ మీరు రాజధాని ప్రాంత రైతు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అమరావతి కాదు మా విజన్ మావిగానే అంటున్నాడు, ఏం చెబుతారు మీరు దానికి? మావిగానే అన్నా లేకపోతే ఇంకొకటి అన్నా లేకపోతే ఇంకొకటి ఏ అడివి అన్నా బొడివి అన్నా అసలు ఎట్ట అంటాడండి? అది పార్లమెంట్లో రాజ్యసభలో ప్యాస్ చేశారు. అసలు అది అంత పిల్లగాడి కానించి సత్య ముసలాడి దాకా తెలుసు. ఈ దేవుడి వల్ల కాదు దాన్ని మార్చడం అనేది. ఇప్పుడు రాజధాని అది రాజధాని ఇది అంటే ఎవరికి తెలీదు. వీడు వాగుడు అంతా ఎట్టుంటదంటే వీడు చెప్పిన మాటల్లో జనం నమ్ముతారా? అసలు నమ్మాలంటున్నాడు. అసలు ఎట్ట ఎవడి వల్ల సాధ్యం అవుతుంది? అది ఎవడి వల్ల దేవుడిని తీసుకొచ్చి మార్చమను. ఈడు కాదు, ఈడు నేను మనిషినే. అసలు దేవుని పైనుంచి తీసుకొచ్చి దాన్ని మార్చమను. ఎవడు మారుతాడు? వాళ్ళ వల్ల ఎట్ట అవుద్ది? అంత చట్టం జరిగినాక అసలు ఎట్ట తీస్తపోతాడు వీడు? జనానికి అది తెలీదా? రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే పార్లమెంట్ లో బిల్లు పాస్ చేపిస్తాను మావిగానికి అనే ఉద్దేశంతో ఆయన చెబుతున్నాడు. పార్లమెంట్ లో బిల్లు ఒకసారి ప్యాస్ చేసి రాజ్యసభలో ఒకసారి ప్యాస్ చేసినా మళ్ళీ రెండోసారి కూడా చేస్తారా? రాజ్యాంగాన్ని ఎట్ట చేస్తారు? ఇక రాజ్యాంగాన్ని 110 సార్లు మార్చారు, మన బిల్లు మార్చుకోలేమా అనేది వాళ్ళ ధీమా. మరి అసలు అయ్యో సాధ్యపడే ఇవన్నీ ఏంటంటే పొద్దుబాని మాటలు వాళ్ళకి ఏమి తోసక ఏమి చేయలేక ఈయన్ని అసలు వాళ్ళు అయ్యే బరాయించలేకపోయాడు. ఇక మేము జనం ఏం బరాయిస్తారు ఈయన్ని? అసలు వాళ్ళు అయి ఉండగా మామూలుగా అసలు ఎంతో మందికి చెప్పి ఏడ్చి వద్దయ్యా ఈయన్ని బెంగళూరు పంపండి అని చెప్పి బెంగళూరు పంపితే ఆడ ప్యాలెస్ కట్టుకొని ఆడ చచ్చాడు. తర్వాత పార్లమెంట్ సీటుకు పోటీ చేయాలని వాళ్ళ బాబా ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళ బాబాయిని తీసేయి నన్ను పెట్టని వాళ్ళ నాన్న ఎంత ఒత్తిడి ఎంత ఇబ్బంది పెట్టాడు. అప్పుడు కాదు వాళ్ళ నాన్న చాలా మందితో చెప్పాడు. వాళ్ళు అంతా చెప్పిన మాటలు కూడా మాకు తెలుసు, విన్నాము. అటువంటి మూర్ఖుడు. ఆడికి అసలు ఏమి తూర్పు పడవడం తెలీదు. తెలీదు ఆడికి. వాడి పసిపిల్లగాడి కింద లెక్క. నా మాట నేను చెప్పాలంటే వాడికి అసలు ఏమీ తెలీదు. మూర్ఖుడు. పసిపిల్లగాడి కంటే ఈయనేవాడు. అది కాదు బాబాయ్, పసిపిల్లాడి కంటే హీనంగా అయితే ఈ పిచ్చి పనులు అన్ని అటు చేస్తాడా? ఎవడన్నా రాజకీయం చీఫ్ మినిస్టర్ చేసిన మనిషి అసలు చీఫ్ మినిస్టర్ చేసినప్పుడు ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాడా? అన్ని చేసిన అభివృద్ధి అంటున్నాడు. అదే ఒక రోడ్డు వేసాడా? లేకపోతే ఒక బిల్డింగ్ కట్టాడా? బటన్లు నొక్కాడు. వాడిని అమ్మని బటన్ నొక్కటం ఏమన్నా? అది 6వ తరగతి చదివా నువ్వు పెడితే తల్లిపో రేతులు పొగులు కొడతాడు, నువ్వు నొక్కుతుంటాడు. ఈ నొక్కేదేంది? మామూలుగా బటన్ నొక్కటం పెద్ద లేక బటన్ పనేగా. అదే ఇప్పుడు బటన్ నొక్కాను అని చెప్పుకోవటం తప్ప ఇదిగో ఈ చేశానాయా, ఇదిగో నేను చేసిన పని చూపించమను. ఆ బటన్ పనే ఇక బటన్ పనే చెబుతున్నాడు. ఇక ఆ బటన్ పని ఉందా ఎవరి పిల్లలు ఉన్నప్పుడు. సరే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? మావిగాని ఇష్టమైన వాళ్ళు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు, వాళ్ళే తెలుసుకుంటారు, ఇదే మా ఎలక్షన్ ఎజెండా అంటున్నాడు డైరెక్ట్ గా. రమ్మను మామూలుగా మావిగాని రమ్మను. పోయినసారేమో 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడాడు. తర్వాత అతను చీఫ్ మినిస్టర్ చేసిన 4 నెలకు ఒకసారి 20 రోజులకు ఒకసారి రేపు పలానా తారీఖుకి వైజాగ్ పోసనా, దీపావళికి పోసనా, దసరాకి పోసనా, సంక్రాంతికి పోసనా. అసలు ఎందుకు చెబుతున్నాడు? మరి ఎట్ట చెబుతున్నాడు? అసలు మరి జనం ఏమనుకుంటారు? అసలు ఏమన్నా తెలుసా? అసలు ఎందుకు చెప్పటం? మాటలు ఎందుకు? పోయేవాడి పో. ఒకసారి పోవాలా, రెండోసారి పోవాలా, ఎన్నిసార్లు చెబుతావు? వాడి మాట ఎవడన్నా నమ్ముతాడా? మరి ఇట్లా చెబుతుంటే అంటే ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి బాబాయ్. ఇప్పుడు అప్పుడంటే ఆ మాట చెప్పాడు, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు కదా. మరి సంవత్సరం క్రితమే ఆయన పాదయాత్రకు వస్తాను, ప్రజల్లోకి వస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను అంటున్నాడు. అంటే ఇది కూడా దాని బాపతే అంటారా? పాదయాత్ర రమ్మను. పేడ నీళ్ళను పసుపు నీళ్లు తెగుతారు మామూలుగా. ఇదివరకు శుభసూచకం. మామూలుగా ఇదివరకు అంటే తెలిసి తెలియక జనం చచ్చాడో సావని అని ఊరుకున్నారు. ఈసారి రమ్మని జనంలోకి యాడికి వచ్చిన వాడిని తిరగనీరు, సావనీరు. ఇక మళ్ళీ ఈ గవర్నమెంట్ వాడిని భద్రపరచాలి. ఈ జనం రెచ్చిపోయి ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఈ పోలీసు వాళ్ళని సెక్యూరిటీ పెట్టి వాడిని కాపాడాలి.
లేదు జనం ఊరుకోరు. జనం ఊరుకోకపోయినా అంటే టీడీపీ గోండాలను అడ్డం పెట్టుకొని మా వాళ్ళని చంపడానికి చూశారు, అమరావతిలో మేము అడుగు పెట్టకూడదా అంటున్నాడు కదా. అమరావతి ఎట్ట పెడతావు నువ్వు? అసలు అమరావతిన కాదంటావు, స్టాండ్ నాది అమరావతి కాదంటావే. ఫస్ట్ అంటివి అసెంబ్లీలో అమరావతి నా దగ్గర మద్దతు అని, తర్వాత కాదంటివి. మరి నీకేం పని ఇప్పుడు అమరావతి? వాళ్ళందరూ అంటే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ తరపున పోరాడతాను, బలవంతంగా భూములు లాక్కుంటున్నారు అంటున్నాడుగా. ఎవరు లాగారు, ఎవరు ఈడ్చారు? మామూలుగా మొత్తం ఎవడు అందరికి వాటి ఇష్టమై ఇచ్చారు. ఇప్పుడు ఎవరన్నా 4% 5% ఈయన వాళ్ళు ఉంటే అవి రోడ్లు గిట్లు వేస్తున్నారు. వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకున్నారు, ఎవరిని దౌర్జన్యం ఏం చేయట్లా. వాళ్ళందరికి వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. ఒకవేళ ఎవరు 2-3 ఉన్నారట్టుంది ఉండవాళ్ళను పెనమాకలో. వాళ్ళ వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ ఇవ్వకుండా ఏమి లేరు, అందరు ఇస్తానే ఉన్నారు. ఓ కథ నిదానంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరు ఇస్తానే ఉన్నారు. దానికి నువ్వు వచ్చి రెచ్చగొట్టి ఇచ్చేసి ఏదో పగలు తీయాలని వస్తే అంటే మమ్మల్ని చంపడానికి చూస్తారా, పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి మా వాళ్ళని చంపుతారా, కోడిగుడ్లు తీసుకొని కొడతారా మమ్మల్ని అంటున్నాడు కదా. మరి ఎందుకు కొడతారు? కోడిగుడ్లేసి ఇప్పుడు రాజధానిలో పాదయాత్ర చేస్తుంటే చేయనిపోతే పోలీసు వాళ్ళని పెట్టించి నానా ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళ చేత బండ కొట్టిత్తివి. ఒక ఇక్కడ లెక్కల్దామా గుంటూరులో ఉండేది, మేమంతా పోయాము రాజధానిలోకి. ఆమెను కొడితే నడువులు ఇరిగిపోతే ఆమె 6 నెలలు మంచంలో ఉండి నడవాది కాక చచ్చిపోయింది. ఆమె లెక్కల్దామది. అసలు ఆడ లేదా మొగ లేదా? నువ్వు ఆఖరికి ఎంపీ గారిని కూడా కొట్టిత్తివి, జయదేవుని కూడా కొట్టారు కదా. అంటే అందరం చూసాం కదా. అసలు ఆ శాటలో ఎవరైనా చేస్తారా? మనుషులనేవాడు, అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా? అసలు నీకేం పని? మేము ఏదో మా రైతులు ఏదో చేసుకుంటున్నారు, చేసుకొని నీకేం పని అంట? బయటికి పోని, గుడికి పోని పోతుంటవి, బయటికి పోతుంటవి, అక్రమం చేతివి. అసలు ఆపేయమంటున్నాడుగా. పేరు నాని అయితే అమరావతి కట్టడం ఆపేయండి అంటున్నాడు కదా. వాడిని వచ్చి ఆపమను, వాడు వచ్చి రమ్మను, రాజధానిలోకి వచ్చి వాడిని వచ్చి ఆపమను. అమ్మ చేత కానీ నాకు మొత్తం ఇటువంటి లంజావులు ఉండబట్టే కదా ఆరిపోయింది. మామూలుగా రాష్ట్రం మొత్తం నాశనం అయింది. అందుకే మళ్ళీ వస్తానంటున్నాడు మరి ఆయన. చేతగాని లేదు, చేతగానే వేసాలు. అసలు ఇందులో ఒక్కడన్నా పనికి మాలిన తప్ప వాళ్ళ మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కడన్నా ఒక అవగాహన, ఒక తెలివితేటలు, ఒక పద్ధతి గల వాళ్ళు ఉన్నారా ఎవడన్నా? అది ఏదైనా నోటికి వచ్చింది మాట్లాడటం, నోటికి వచ్చింది చేయటం, ఓహో ఆహా అని చంకలు గుద్దుకోవటం. ఓ పద్ధతి అనేది ఉండాలిగా. ఏమన్నా పద్ధతి మా పిల్లలు మాట్లాడుకుంటే ఎట్టకు అసలు అది ఎట్ట రాజకీయం అవుద్ది? ఎట్ట చదువుతావు అసలు నువ్వు? థ్యాంక్ యూ.